ఏవండి మనం బాంబులు కొందామండి. దేనికి? పాకిస్తాన్ నోడ్ మీద వేయడానికా? పాకిస్తాన్ నోడ్ మీద వేయడానికో పక్కింటోడి మీద వేయడానికో కాదండి, దీపావళి వస్తుంది కదా అందుకే. సర్లే, నెక్స్ట్ ఇయర్ చూద్దాం. లాస్ట్ ఇయర్ కూడా ఇదే చెప్పారండి. నువ్వు ఏ ఇయర్ అడిగినా నేను అదే చెప్తానే. అబ్బా అది కాదండి, ప్లీజ్ అండి, కొందామండి, బాంబులు కొందామండి, వెళ్దామండి. నీకు సంవత్సరానికి ఒకసారి దీపావళి ఏమో. నువ్వు వంటగదిలోకి వెళ్ళిన ప్రతిసారి నాకు దీపావళినే. అయినా ఎన్టీఆర్ గారు ఏమన్నారో తెలుసా? అప్పుడు మీరున్నారా? నేను అనేది జూనియర్ ఎన్టీఆర్ గురించి, సీనియర్ ఎన్టీఆర్ గురించి కాదు. ఏమన్నారు? దీపావళి ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, నాట్ అ ఫెస్టివల్ ఆఫ్ పొల్యూషన్. మీరు ఇలాంటి సినిమా డైలాగులు చెప్తారని కిచెన్ లో గ్యాస్ లీక్ చేసి వచ్చా. కొంటే బాంబులు పేలుస్తా, లేదంటే ఇల్లంతా పేల్చేస్తా. చేస్తారు. అంత హార్ష్ డెసిషన్ ఎందుకులే బృందా? కావాలంటే మనం కాస్ట్లీగా కాకరపొత్తులు కొందాంలే. నాకు తెలుసండి మీరు కొంటారని, మా ఆయన బంగారం. పొగిడింది చాలే గాని ముందెళ్ళి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయవా? అసలుకే గ్యాస్ సిలిండర్ రేటు 1000 రూపాయలు. ఏవండి నేను జోక్ చేశాను. సరే సరే, నేను రెడీ అయ్యి రానా? దేనికి? అంటే బాంబులు కొనడానికి వెళ్దామన్నారు కదా. నేను కొననుగా. అదేంటి ఇందాకే కొంటాను చెప్పారుగా. నేను జోక్ చేశా. యు కాంట్ డూ దిస్ టు మీ, దిస్ ఇస్ చీటింగ్. నువ్వు ఎన్ని కేకలేసినా నేను క్రాకర్స్ మాత్రం కొననే. తోష్ తొండి ఒప్పుకోను. ఒప్పుకోకపోతే పోయి ఊరేసుకో. పోవే. ఛీ. పొందిరా పొంది నా కాలం కర్మం కలిసొస్తేనే రండిరా రండి. ఆగ్బే. హాయ్ అల్లుడు. ఏంటి అల్లుడు ఉలకట్లేదు పలకట్లేదు? అల్లుడు సర్ప్రైజ్ అయినట్టున్నాడు. అలా లేదే, షాక్ అయినట్టు అనిపిస్తుంది. అత్తయ్య, మామయ్య, అప్పిచ్చినాడు చెప్పాబెట్టకుండా ఇంటికి వచ్చినట్టు ఇలా వచ్చారేంటి? సర్ప్రైజ్ ఇద్దామని. మిమ్మల్ని ఇప్పుడు సర్ప్రైజ్ ఎవరు అడిగారు? అడిగితే ఇచ్చేది సర్ప్రైజ్ ఎలా అవుతుంది? అర్థం కాల. ఎన్నాళ్ళ నుంచి కాపురం చేస్తున్నా నాకే అర్థం కాలేదు. నిన్నగా మొన్న వచ్చిన పిల్లగాడివి నీకేం అర్థమవుతుంది? జరగండి అల్లుడు, నా డార్లింగ్ డాటర్ని చూసుకోవాలి. మావయ్య నాకు డౌటు. అడుగు. ఎలా వేగుతున్నారు మావయ్య? నిమిషానికో వేరియేషన్ చూపిస్తున్నారు. ఓ పాత సామెత ఉంది అల్లుడు, భరించేవాడే భర్త. అది ఫాలో అవుతున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను ఫాలో. ఏం ఫ్యామిలీ రా బాబు. వస్తున్నానే ఉన్నారు. ఇవ్వండి, మీరు వెనకాల నుంచి కళ్ళు మూసినా ముందు వచ్చి కాళ్ళు పట్టుకున్నా నేను మీతో మాట్లాడనండి. అమ్మ నువ్వా? ఏంటే అమ్మొస్తే ఎగిరి మైకేల్ జాక్సన్ లాగా స్టెప్ వేస్తావనుకుంటే కనీసం విక్టరీ వెంకటేష్ లాగా చిన్న స్టెప్ కూడా వేయలేదు. అప్పుడే అమ్మని మర్చిపోయావా? అమ్మని మర్చిపోలేదు, అంబికాని మర్చిపోలేదు. మరి ఎందుకే మొహమలా పెట్టావు? ఓ సంతేనా? ఏంటిప్పుడు దీపావళికి నువ్వు మందులు పేల్చాలి అంతే కదా? అవునమ్మా. ఇప్పుడు నేను వచ్చాను కదా, అల్లుడికి దీపావళి ధమాకా చూపిస్తా. హాయ్ నాన్న. మంచి మూవీనే, మొన్న ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అది కాదమ్మా, నాన్న వచ్చారు. ఓ మీరా? మీ గురించే అనుకుంటున్నామండి. మా గురించా? ఏమనుకుంటారు? ఈ పండక్కి మీకు బాంబు పెడదామని. కాదండి, అందరం కలిసి బాంబులు పేల్చుకుందామని. ఓ అలాగే పిలుచుకుందాం. ఇంకేం కావాలి? జస్ట్ ఒక 50,000 ఇస్తే చాలండి. 50,000? దేనికే? బాంబులు పేల్చడానికండి. అమ్మా, ఇది నా గుండెలో బాంబిల్ చేసింది. అన్ని డబ్బులు దేనికే? షాప్ పెట్టాక కొనడానికే? కొనడానికండి. అయినా 50,000 పెట్టి ఎవరైనా క్రాకర్స్ కొంటారా?